నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ లీడర్స్ ఇందిరా శోభన్ గారు ఉన్నారు. మరి అక్కతో మాట్లాడి కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. నిన్న జరిగిన సభ గురించి అసలు ఎలా జరిగింది, దేనికి అది సక్సెస్ అయిందని బీఆర్ఎస్ కార్యకర్తలు అయితే అంటున్నారు. మరి ఇప్పుడైతే అక్క మాటల్లో విందాం. అక్క నమస్తే. అక్క హాయ్రా. అక్క, నిన్ననైతే జరిగింది బీఆర్ఎస్ లో పెద్ద సభ, అది సక్సెస్ అయ్యింది అని వాళ్ళు అంటున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు. దానిపై మీ యాక్షన్ ఏంటి అసలు? కేసీఆర్ గారు నిన్న పెట్టినటువంటిది ఆయన పార్టీ ఆవిర్భావ సభ లాగా చెప్పారు. పార్టీ ఆవిర్భావ సభ అనే దాంట్లో 10 సంవత్సరాల కాలంలో అధికారంలో ఉండి ఉద్యమంలో ఉండి ఈ తెలంగాణ సమాజాన్ని ఎలా మోసం చేశారు, ఎట్లా చేశారు, అది రజోత్సవ సభ కాదు, నయవంచన సభ అని చెప్తాను నేను. ఎందుకు అనంటే తెలంగాణ ప్రజలు నువ్వు ఒక్కరిని బయలుదేరి వస్తే ఈ ప్రజలు ఉద్యమం చేసి తెలంగాణ సాధించి ఇవాళ ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు అయ్యి నేను మంచి తెలంగాణ ఇచ్చిన నాది వసుదైక కుటుంబం అని చెప్పేసి మాట్లాడినటువంటి సంఘటన మనం చూసాం. మరి అలాంటి దాంట్లో నువ్వేం చెప్పాలి, ఏమి ఇవ్వాలి? 10 సంవత్సరాల కాలంలో నువ్వు చేసిన నిర్వాహకం వల్ల ఈ రాష్ట్ర ప్రజలు ఇవాళ మీరు అధికారం కోల్పోయిన తర్వాత ప్రజాపాలన వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం చేస్తున్న వాటి పట్ల ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు చేయాల్సినటువంటి సూచనలేంటి, సలహాలేంటి అన్నది నువ్వు అసెంబ్లీ సాక్షిగా చేయాల్సిన అవసరం ఉంది. మరి మీరు ఆ పని చేస్తారా, ఆ పాత్ర పోషిస్తారా? పోషించట్లే. మీరు పూర్తిగా అంటే కత్తోడికిచ్చి ఉద్యమకం చేయమని అంటే మరి కత్తి ఉంటేనే యుద్ధం చేస్తావానంటే అధికారం ఉంటేనే నువ్వు ప్రజల మధ్య ఉంటావని చెప్పినావు. కాబట్టి అలాంటప్పుడు నీకు రాజకీయ పార్టీ నడిపే నైతిక హక్కు లేదని తెలియజేస్తున్నాం. అసెంబ్లీ సాక్షిగా నా పిల్లలు ప్రశ్నలు అడిగితే అసెంబ్లీలో ఏదో సొల్లు కబుర్లు చెప్తున్నారు అని అంటే ఆ అసెంబ్లీని నువ్వు ఎంత అవమానపరుస్తున్నావో. నీకు రాజ్యాంగం అంటే గౌరవం లేదు, అసెంబ్లీ అంటే గౌరవం లేదు, ఇవాళ ఒక ముఖ్యమంత్రి అంటే గౌరవం లేదు, ఆ సీటు కన్నా గౌరవం ఇవ్వాలి, అది కూడా లేదు మీకు. ఇంకా అన్నిటికన్నా ఇంపార్టెంట్ కేసీఆర్ యొక్క నైజం ఒకటి, ఆయన అధికారమే ఉండాలి, అధికారం ఉంటేనే ఈ సమాజం మధ్యలో ఉంటానని చెప్పేటువంటి నైజర్. ఉద్యమ సమయంలో కూడా అనుకూలంగా ఉంటేనే బయటకు వచ్చేవాడు, ప్రతికూలంగా ఉంటే ఫామ్ హౌస్ లో వండుకునేవాడు. ఇవాళ కూడా అదే పని చేస్తున్నాడు. మీరు అధికారంలో ఉన్ననాడు ఆనాడు సెక్రటేరియట్కి రాలేదు, ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత ప్రతిపక్ష నాయకుడిగా ఇవాళ అసెంబ్లీకి రావట్లేదు మీరు. అయితే కేసీఆర్ గారు ఒక మాట మాట్లాడినారు, ఏమని? కాంగ్రెస్ విలన్ ఆనాడైనా ఈనాడైనా. ఆనాడు ఎందుకు విలన్ అయ్యింది అంటే తెలంగాణ తల్లిగా తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారిని మీరు ఆ రకమైనటువంటి వ్యాఖ్యలు చేసే ముందు ఇదొకసారి తెలంగాణ సమాజం ముందు చూపించాలనుకుంటున్నాను. దీంట్లో భార్య, పిల్లలు, మనవళ్ళు, మనమరాళ్ళు, అల్లుడు, కొడుకు అందరితో కలిసి కుటుంబ సమేతంగా సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళావు కదా, కృతజ్ఞత తెలియజేసావు కదా. మరి అలాంటప్పుడు ఇవాళ ఈమె ఎందుకు, ఈ పార్టీ ఎందుకు ఇవాళ మీకు ద్రోహం చేసిందని చెప్తున్నాను అడుగుతున్నా. ఇవాళ అదంతా ఒడిచిన ముచ్చట. తెలంగాణ ఉద్యమం 1969 మూవ్మెంట్ ఇదంతా ఒక గడిచినటువంటి గతం. ఆ చరిత్రలో నీ పాత్ర ఏందనేది కూడా ఇంపార్టెంట్. కానీ ఆ చరిత్రలో కూడా నువ్వు చరిత్రహీనుడుగానే మిగిలిపోయినావు. తెలంగాణ బిల్లు పాస్ అయిన నువ్వు అసెంబ్లీలో లేవు ఆ రోజు, పార్లమెంట్ లో లేవు మీరు ఆ రోజు. మరి అలాంటప్పుడు మీకు మాట్లాడే నైతిక హక్కు ఎక్కడుంది అని అడుగుతున్నాను. ఇవాళ తెలంగాణ పట్ల ఆనాడైనా ఈనాడైనా కూడా దేశం పట్ల ఆనాడైనా ఈనాడైనా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంది, ఆ గాంధీ కుటుంబానికి చిత్తశుద్ధి ఉంది, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. సోనియా గాంధీ గారే లేకపోతే 100 అయినా ఇవాళ కాళ్ళు కిందికి చేసి మోకాళ్ళు మీదకి చేసినా కూడా తెలంగాణ వచ్చి ఉండేది కాదు. బికాస్ ఆఫ్ ఓన్లీ సోనియా గాంధీ వల్ల తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందన్నది వాస్తవం. ఇవే మాటలు అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ గారు చెప్పి, మరి అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాటలు రికార్డెడ్ కదా, అవి నీటి మూటలైనాయి అని అడుగుతున్నానని ఇవాళ. సో ఇవాళ మీరు మమ్మల్ని విమర్శించే ముందు మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. నిన్న కేసీఆర్ గారు మళ్ళీ ఒక నియంత ధోరణిలోనే ఉన్నారు. ఒక నియంతగా ఆ స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత ఆయన మాత్రమే మాట్లాడి వెళ్ళిపోయినాడు, అంతే. ఎవరు లేరు. పార్టీ అని అంటే దానికి ఉంటారు ఓ ఎస్సీ, ఓ ఎస్టీ, ఒక బీసీ, ఒక సోషల్ ఇంజనీరింగ్ లో మీటింగ్లు జరుగుతాయి కదా, కనీసం ఎవరినైనా మాట్లాడించారా? పార్టీ ప్రెసిడెంట్ అంటే ఎస్, బీసీని ఒక ప్రెసిడెంట్ గా నేను మా పార్టీ తరఫున ఇస్తున్నాను చెప్పినావా? చెప్పలే. ఒక దళితుని సీఎం చేస్తున్నా చేయలే, కనీసం అదన్నా ఇస్తున్నాను చెప్పినావా? అది చెప్పలే. మరి ఎందుకు ఆ మీటింగ్ పెట్టినట్టు? ఎవరి కోసం అంటే కేవలం కోల్పోయినటువంటి అధికారం కోసమే, అధికార దాహం కోసమే సభ ఉన్నట్టుగా చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడేం ఎన్నికలు లేవు, ఇప్పటికిప్పుడు అడిగేది లేదు, ఒరిగేదేం లేదు కదా. ఏం చెప్పదలుచుకున్నారు మీ తెలంగాణ సమాజానికంటే దాచుకున్న డబ్బుతో విచ్చలవిడిగా ఖర్చు చేయడం కోసము సభను ఏర్పాటు చేసినట్టుగా చూడాల్సిన అవసరం ఉంది. రెండో విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఈనాడు విలన్ అన్నావు కదా, ఎందుకు విలన్ అయ్యింది? ఈ రాష్ట్రంలో ఇవాళ నువ్వు చేయలేని రుణమాఫీ నేను చేసినందుకు విలన్ అయిందా? 20,000 కోట్ల రూపాయలు ఇచ్చి 25 లక్షల రైతులకి బెనిఫిట్ చేస్తే విలన్ అయిందా?
ఇవాళ పేదోడు సన్న బియ్యం తినాలని చేసినందుకు నేను దానికి విలనైనా అని అడుగుతున్నాను. ఇవాళ ఒక ఎస్సీ వర్గీకరణ చేసినందుకు విలనా, బీసీలను కులగన్న చేసినందుకు విలన్నా, నిరుద్యోగులకి ఉద్యోగాలు 58,000 ఉద్యోగాలు ఇచ్చినందుకు ఇవాళ నేను విలనైనా, ఇవాళ ఒక రైతు కమిషన్, ఒక ఎడ్యుకేషన్ కమిషన్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి ఇవాళ ఒక సూచన వెళ్తున్నందుకు ఇవాళ మేము విలన్స్ మైనమా? ఇవాళ ఈ రాష్ట్రంలో ఇది అది కాదు, ప్రతి అంశం పట్ల మీరు విమర్శించి మోసం చేసి నయవంచన చేసిన ప్రతి అంశాన్ని ఆర్థిక క్రమశిక్షణతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తున్నప్పుడు ఎందుకు నేను విలనైనా చెప్పాలి. సో కేసీఆర్ యొక్క నైజము మళ్ళొకసారి గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. ఉద్యమకారులను ఆనాడు నుంచి ఈనాడు వరకు, ఆనాడు ఆలేరు నరేంద్రన్ నుంచి ఈనాడు ఎవరు మన ఈటల రాజేందర్ వరకు కూడా మీరు అవమానపరిచి బయటికి పంపించినటువంటి హిస్టరీ ఈ సమాజం మర్చిపోవాలని తెలియజేస్తున్నా. ఇవాళ ఆర్థిక గురించి కానీ, రైతు బంధు గురించి కానీ, వీటి గురించి మాట్లాడే నైతిక హక్కు మీకుందా అని అడుగుతున్నా. ఇవాళ మిషన్ భగీరథ అనేటువంటిది మీ నాయన కేసీఆర్ కొడుకు 50,000 కోట్ల రూపాయలతో డమ్మీ పైప్ లైన్లు చేసి దాన్ని కమిషన్ల కోసము మిషన్ భగీరథను మీరు కొనసాగిస్తే ఆ పైపు నీళ్లు, ఆ నీళ్లు కూడా వస్తలేవు చక్కగా అని చెప్పి మీ పాలనలోనే కొప్పుల ఈశ్వర్ గారు మిషన్ భగీరథ నీళ్ళు వస్తలేవు అని చెప్పినటువంటి ముచ్చట. ఇవాళ 100% విద్యుత్ అనేది క్వాలిటేటివ్ విద్యుత్ ఇస్తుందని చెప్పినప్పుడు మనం క్వాలిటేటివ్ విద్యుత్ ఇస్తే ఎందుకు వీళ్ళు ఇది ఎలా ఈ రకమైనటువంటి అంటే రైతు ఉద్యోగులను రూమ్ లో వేసి బంధించి చేస్తున్నారని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఎందుకు ఉద్యోగస్తులను రైతులు ఎందుకు బంధించి ప్రొటెస్ట్ చేశారని అడుగుతున్నాను. ఇవాళ రైతు బంధుకు సంబంధించినటువంటి 7 సంవత్సరాల కాలంలో రైతు బంధు పైసలు ఇవాళ రియల్ ఎస్టేట్ కేసు 1800 కోట్ల రూపాయలను ఇవాళ దుర్వినియోగం చేస్తున్నారు. ఇది ఆర్థిక క్రమశిక్షణకి కాదా అని తెలియజేస్తున్నా. ఇవాళ వడ్లు కొనలేనటువంటి మీరు, ఇన్ టైంలో డబ్బులు ఇవ్వలేనటువంటి మీరు వడ్లు అమ్మితే రైతులకు పైసలు వస్తావులేవని రోడ్లెక్కినటువంటి వైనం. ఇవాళ మేము ధాన్యం కొనుగోలు చేస్తే దాదాపుగా ఇవాళ 24 గంటల్లోనే డబ్బులు ఇస్తున్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ లో 4,592 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయని ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించినటువంటి మీ హయాంలో జరిగినటువంటి విషయాన్ని ఇవాళ ఈ ప్రభుత్వానికి రుద్దే ప్రయత్నం మీరు చేస్తున్నారు. ఇవాళ రైతుల ఆత్మహత్యలు మీ కాలంలో ఏంది నేషనల్ క్రైమ్ బ్యూరో ఇచ్చినటువంటిది 7 ఏళ్ల కాలంలో 500-304 మంది రైతులు ఆత్మహత్య చేసుకునేది 2021 రిపోర్ట్ వరకు నేను ఇచ్చినటువంటిది. తర్వాత ఇప్పుడు ఇలా మనం 25 లో ఉన్నాం. ఈ లోపు ఎంతమంది జరుగున్నారో మీరు ఒక్కసారి అంచనా వేసుకోండి అని తెలియజేస్తున్నా. ఇవాళ ఏ కాళేశ్వరం ప్రతిష్టాత్మకం అని చెప్పినావో ఆ కాళేశ్వరం గురించి ఆనాడు ఉద్యమంలో పనిచేసినటువంటి జేఏసీ నేతగా ఉన్నటువంటి రఘు గారు ఇచ్చినటువంటి అబద్ధ పునాదాలు కుంగిపోయినటువంటి అంశాన్ని ఇవాళ దీంట్లో మీరు ఎంత అబద్ధపు బూటకం చెప్పినారో దీని ద్వారా తెలియజేసినటువంటి విషయం. ఇక అన్నిటికన్నా ఇంపార్టెంట్, ప్రజల సొమ్మును దుర్వినియోగం చేయడంతో నీ బీఆర్ఎస్ మీడియా, నీ గో మీడియా, దానితో పాటు ఇవాళ మీ కరపత్రికల కోసం 332 కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం చేస్తున్నారు. ఇది మీరు చేసినటువంటి పనులకి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం వీటన్నిటిని సరి చేస్తూ ముందుకెళ్తూ మీరు చేసిన తప్పులు ఎత్తు చూపితే మేము విలనైనామని అడుగుతున్నాం. ఇవాళ ఈ ప్రభుత్వం ట్రాన్స్జెండర్ల కోసం వాళ్ళకి ట్రాఫిక్ కూడల్లో కూడా వాళ్ళకి ఉద్యోగ కల్పన చేసింది. ఇవాళ ట్రాన్స్జెండర్లకి వాళ్ళకి వైద్యం కోసం జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రుల్లో మైత్రి క్లినిక్లను ఏర్పాటు చేసింది. కనీసం మీరు వాళ్ళు ఉచ్చరించడం కూడా మీరు సిద్ధపడలేదే. ఇవాళ రుణమాఫీ మీ హయాంలో ఎలక్షన్ల ముందు 21,550 కోట్ల రూపాయలు బడ్జెట్ లో పెడితే మీరు ఇచ్చింది కేవలం ఎంత, ఇక్కడ 1,206 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చారు. 1,206 కోట్ల రూపాయలు ఇచ్చారు. మరి అదే రేవంత్ రెడ్డి గారు 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పేసి వచ్చి రాగానే ఆయన ఇవాళ 20,000 కోట్ల రూపాయలు 25 లక్షల మంది రైతులకు అందజేస్తున్నారు. ఈ మధ్య ఎవరు చేశారు? ఇవాళ వడ్డీ లేని రుణాలు 3,500 కోట్ల రూపాయలు మీరు పెండింగ్ పెట్టిస్తే ఇవాళ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లను హక్కున చేసుకొని ప్రతి ఆడబిడ్డను ఆర్థికంగా ఎదగాలని చెప్పేసి ఇవాళ 1 కోటి మందిని కోటీశ్వరులు చేయాలని ఒక దానితో ముందుకెళ్తున్నారు. ఇవాళ కంటి వెలుగని మీరు గొప్పగా చెప్పారు కదా నిన్న. ఈ కంటి వెలుగులో 18 మంది కండ్లు పోయిన సంగతి మర్చిపోయినని అడుగుతున్నాం. కంటి వెలుగును ఓటు బ్యాంకు రాజకీయం కోసం వాడుకోవడం కోసం 18 సంవత్సరాలు నిండితేనే కంటి వెలిగిస్తామని మీరు చేసినటువంటిది. ఇక సర్పంచుల గురించి, బిల్లుల గురించి చాలా మాట్లాడినారు. ఇవాళ సర్పంచులకు 40,000 కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉంటే ఆత్మహత్యలకు పాల్పడింది మీ హయాంలో కాదా అని అడుగుతున్నాం. ఇవాళ ఏది చెప్పినా నువ్వు ఏ అంశం తీసుకున్నా కూడా ప్రతి విషయంలో ఇంత రకంగా మీరు ఇన్ని చేసినా కూడా ఈ రాష్ట్రాన్ని ఆర్థిక వృద్ధిలో తెలంగాణ టాప్ అని చెప్పడానికి 2024-25లో దేశ జీడిపి 8.2 ఉంటే ఈ రాష్ట్ర జీడిపి 9.2%. మరి ఎక్కడ అన్యాయం జరిగింది? అన్యాయం జరిగిందల్లా ఎవరికి అనంటే మీ నలుగురికి మాత్రమే. ఈ రాష్ట్ర ప్రజలు మీరు చేసిన తప్పులను లెక్క పెడుతూ ఇవాళ మిమ్మల్ని ఇవాళ పూర్తిగా
జైలుకు పంపాలన్న ఉద్దేశంతో మీరు చేసిన తప్పులు ఎత్తు చూపిస్తున్నందుకు రేవంత్ రెడ్డి గారి పైన పదే పదే కక్షపూతమైన ధోరణితో రాజకీయాలు చేస్తున్నారు కాబట్టి మేము వీటికి చెంపపెట్టుగా ఇవాళ మాట్లాడడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ విలన్ అంటే అది ఆకాశం మీద ఉమ్మితే ఏమవుతుందో గదే అని చెప్పేసి కేసీఆర్ గారికి సందర్భంగా తెలియజేస్తూ బంగారు తెలంగాణ పేరుతో ప్రజలని చాలా ఆగం పట్టించి బతుకులేని తెలంగాణగా తయారు చేసినటువంటి మీకు బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అందుకే ప్రజలు మేము ఫామ్ హౌస్ కు పరిమితం చేశారు. ఇవాళ అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల మధ్య ఉంటేనే వాడు నాయకుడు అవుతాడు తప్ప అధికారం ఉంటే ప్రజల మధ్య ఉంటా లేకపోతే లేదనుకుంటే అది తెలంగాణ సమాజం గుర్తిస్తుంది, గమనిస్తుంది. తప్పకుండా మీకు సరి అయిన రీతిలో సమయంలో బుద్ధి చెప్తారు. అయితే రాష్ట్ర మహిళలు కూడా జుట్టు పట్టుకొని కొట్లాడుకున్న పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే ఏర్పాటు తీసుకొచ్చింది అని కూడా కేసీఆర్ గారు వ్యాఖ్యలు చేశారు కదా. మరి ఆడబిడ్డలు బస్సు ఎక్కితే సహించలేకపోతున్నావా? మరి మేమేమి దొరల బిడ్డలం కాము కదా, దొరసాన్లం కాదు కదా. మీ లెక్క ఏసీ కార్లల్లా బెంజీలల్లో తిరగనికే పేద ఆడబిడ్డలు బస్సులలో తిరిగితే కిరాయి లేకుండా వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి వస్తువులు అమ్ముకోవాలనుకున్నా ఏదన్నా పని చేసుకోవాలనుకుంటే ఫ్రీ రవాణా ఇస్తే కూడా ఓర్చుకోలేకపోతున్నావు. అప్పుల్లో ఉన్న ఆర్టీసీ ఇవాళ దాని వల్ల 5,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ద్వారా ఆర్టీసీకి కార్పొరేషన్కి వెళ్ళినాయి. అది కూడా ఓర్చుకోలేకపోతున్నారని అర్థమవుతున్నది ఇవాళ. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ జనరల్ గా దొరల డిఎన్ఏలో ఏముంటదంటే మంచి బట్ట వేసుకోవద్దు, మంచి జీవన విధానం కొనసాగించొద్దు. వాళ్ళకున్న బెటర్ గా కనబడితే వాళ్ళు సహించుకోలేరు. కాబట్టి ఆ రకమైనటువంటి ధోరణిలో ఇవాళ వాళ్ళు కనిపిస్తున్నారు. మరొకసారి చెప్పదలుచుకున్నా. అందుకనే నేను 2 days ఒక వారం క్రితం నేను ఒక వీడియో చేశాను, మీరు చూడండి కావాలంటే. జనం మధ్య ప్రజల మధ్యకి వెళ్ళి జరుగుతున్నటువంటి దాని పట్ల ఆ సంక్షేమ పథకాల పట్ల నేను ఇచ్చినటువంటి చూసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో ఇవాళ మాకు కరెంటు 0 కరెంట్ వస్తుంది, సిలిండర్ వస్తుంది. ఇవాళ ఉచిత ఫ్రీ బస్ లో తిరగలుగుతున్నాము, సన్న బియ్యం తెచ్చుకున్నాము, రుణమాఫీ అయ్యింది. అవి అలా కళ్ళ కనబడతలేవు. అందుకే పచ్చకామరానికి లోకమంతా పచ్చగా ఉన్నట్టుగా ప్రజలు సంతోషంగా ఉంటే భరించుకోలేకపోతున్నారు అన్నది తెలియదు. తెలంగాణ నాశనం చేస్తే ఊరుకోనని కొంచెం ఎమోషనల్ అయిన కేసీఆర్ గారిని కూడా మనం సభ పైన చూడడం జరిగింది. మరి దాని గురించి మీరు అంటే ఎక్కడ నాశనం అయిందని అడుగుతున్నా. ధరణి రూపం ద్వారా తెచ్చినటువంటి ధరణి మీకు సిరులు కల్పిస్తే ఆ ధరణి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దరిద్రం అయింది. ఆ దరిద్రాన్ని ఇవాళ భూభారత్ ద్వారా దాన్ని సెటిలైట్ చేయడం కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. జూన్ 2వ తారీఖు నుంచో తప్పకుండా అన్ని కూడా భూ సమస్యలకు సంబంధించినటువంటివి కూడా పరిష్కారం జరగబోతున్నాయని చెప్పదలుచుకున్నా. ఇవాళ మీకు కావాల్సింది ఏంటి అని అంటే ఇవాళ అది సరి చేస్తే మీరు ఎవరెవరి బినామీలపైన భూములు పెట్టారో ఎవరెవరిపైన ఏమున్నాయో అవన్నీ బయటకు వస్తున్న భయం మీలో ఉండదని తెలియజేస్తున్నా. ఇవాళ ఈ సమాజంలో అందరూ సంతోషంగా ఉన్నారు, మీరు నలుగురు తప్ప. అందుకనే పదే పదే రాజకీయ కోణంలో రాజకీయాలు చేసుడు బంద్ చేసి ఇవాళ భూమి యొక్క విలువ కామన్ మ్యాన్ మిడిల్ క్లాస్ భూమి కొనుగోలు చేయాలన్నా ఓ ఇల్లు కట్టుకోవాలన్నా కూడా అది పర్చేజ్ చేసే కెపాసిటీ ఆ రేంజ్ లో ఉండాలి. ఉన్నవాడే భూమి కొనుక్కోవాలి, ఇల్లు కొనుక్కోవాలన్న విధంగా వెళ్తే అది ప్రభుత్వ పాలన అవ్వదు, అది రాచరిక పాలన అవుతుంది. మీరు రాచరిక పాలన కొనసాగించినారు, మేము ప్రజాపాలన కొనసాగిస్తున్నాం. వచ్చేది మా ప్రభుత్వం అని కూడా గట్టిగా చెప్పిన కేసీఆర్ గారు కూడా స్టేజ్ పైన అన్నారు. అంటే ముందుంది ముసర్ల పండగ అన్నట్టుగా 6 లేడు సూ లేడు ఆలిపిల్ల సోలిగా అన్నట్టు ఇప్పుడు ఎలక్షన్లే వేవిలే అన్ని ముచ్చట్లు ఎందుకు కదండి ఇప్పుడు మనకి కదా. కాబట్టి కేసీఆర్ జస్ట్ వచ్చిన క్యాడర్ కి ఉత్సాహం నింపడం కోసం మాత్రమే చెప్పినటువంటి ముచ్చటగా చూడాలి తప్ప అంతకు మించి లేదు. అయితే పోలీసులకు కూడా ఒక మాట చెప్పిండు, వచ్చేది మా ప్రభుత్వమే, మీరు డైరీ రాసి పెట్టుకోండి అని కూడా పోలీసులకు కూడా చెప్పారు కదా. మరి దాని గురించి ఏమంటారు? మరి పోలీస్ వ్యవస్థ గురించి నిర్బంధాల గురించి కేసీఆర్ కి మాట్లాడే నైతిక హక్కు లేదంట. ఎందుకంటే 1960 ఊపా చట్టం ఏదైనా ఇవాళ విమలక్కను గాని హరగోపాల్ గారిని అరెస్ట్ చేసింది మీరు కాదా అని అడుగుతున్నాను. ఇవాళ ఈ రాష్ట్రంలో జరిగేటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జర్నలిస్టులను ప్రశ్నించే గొంతుకులను నిర్బంధించింది మీరు కాదా, అరెస్ట్ చేసింది మీరు కాదా, ఆగం చేసింది మీరు కాదా అని అడుగుతున్నాను నేను. ఏ అంశాన్ని కనుక ఏ విషయాన్ని కనుక మనం బంధించినట్లయితే ఈ రాష్ట్రంలో మీకు మాట్లాడే నైతిక హక్కు లేదు. ప్రతి విషయాన్ని ప్రతి వ్యవస్థను ప్రతి ఒక్కరిని కూడా ఆగం పట్టించినటువంటి మీకు ఈ రాష్ట్రంలో వాటిని సక్రమం చేస్తూ ముందుకెళ్తూ చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి పైన మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు. చివరిగా ఒక ప్రశ్న, మనం ఏంటి అని అంటే రాష్ట్ర ప్రజలకు మీరు చెప్పే సూచన ఏంటి? తెలంగాణ సమాజానికి కేసీఆర్ అంటే తెలుసు, ఆయన అంటే ఏందో తెలుసు, ఆయన ఏం చేశాడో కూడా బోధపడింది. కాబట్టి ఆయన ఫామ్ హౌస్ కు పరిమితం చేశారు. ఇవాళ అలాంటి కేసీఆర్ ఏం చెప్పినా కూడా ఈ సమాజం పట్టించుకునే పరిస్థితిలో లేదు. ఇవాళ కేవలం ఆయన ఈ రాష్ట్రంలో చేసింది ఒకటి లిక్కర్ పాలసీ ఇన్ టైంలో తెచ్చిండు, ప్రజలని ఏం చేయాలో ఎందులో మత్తులో పెట్టినాడు, ఆయన కావాల్సినవన్నీ కూడా దోచుకున్నాడు. వాటన్నింటినీ కూడా ప్రజలు మేలుకున్నారు కాబట్టి ప్రజాపాలనకు అధికారం ఇచ్చారు. కొంత సహనంతో సమయంతోనే ఉండండి, తప్పకుండా ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే దాంట్లో
ఈ ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. కాంగ్రెస్ అన్నది పేదల ప్రభుత్వం. కాంగ్రెస్ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన నిలబెడుతుంది, ప్రజల కోసమే నిలబెడుతుంది. ఆనాడు దేశ చరిత్రలో అయినా ఈనాడు రాష్ట్ర చరిత్రలో అయినా కాంగ్రెస్ పార్టీకి అంటూ ఒక ప్రత్యేక పేజీ ఉందని చెప్పదలుచు. థ్యాంక్ యూ సో మచ్.